పెద్దల మాట చద్దిమూట అవునా కాదా అనే విషయంలో ఎవరికైనా అనుమానాలు ఉంటే ఉండొచ్చేమో. కానీ ట్రంప్ గతంలో చెప్పిన మాటలు కానీ, మొహమాటం లేకుండా చేసిన హెచ్చరికలు కానీ ఇప్పుడు అక్షర సత్యాలుగా రూపుదాలుస్తున్నాయి. టెర్రరిజం ఏ స్థాయిలో ఉన్నా, ఎంతటి శక్తివంతంగా ఉన్నా మరో మాటకు తావు లేకుండా తొక్కి పడేయాల్సిందే అంటూ ఉరుముతున్నాడు ట్రంప్. అయితే ఆయన ఇప్పుడు అమలు చేస్తున్న నిర్ణయాలు గతంలో చేసిన హెచ్చరికలే. ఈ క్రమంలో నాటికి నేటికి ట్రంప్ స్టాండ్లో ఎలాంటి మార్పు లేకపోగా మరింత కఠినంగా కనిపిస్తున్నాడు అంటున్నారు అంతర్జాతీయ పరిశీలకులు. ఈ నేపథ్యంలో ట్రంప్ గతంలో మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన వారు వా ట్రంప్ వా అంటున్నారు. మరి అదేంటో మీరు చూడండి. టెర్రరిజాన్ని ఉక్కుపాదంతో తొక్కేయాల్సిందే, నానాటికి బలపడుతున్న ట్రంప్ వాయిస్. దారికి రాకపోతే దారికి తెస్తామంటూ వార్నింగ్. అగ్రరాజ్యమంటే కేవలం చెప్పుకోవడానికే కాదు, చేతల్లోనూ అగ్రభాగంలోనే ఉంటామంటున్నాడు ట్రంప్ తాత. నాడు చెప్పిన బుద్ధిమాటలు వినలేదు, ఇప్పుడు బుద్ధి చెబుతామంటున్నాడు. ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాదాన్ని సమూలంగా పెరికివేయకపోతే అది అతి కొద్ది కాలంలోనే మానవజాతి ఉనికినే లేకుండా చేస్తోందని చాలా కాలంగా హెచ్చరిస్తున్నాడు ట్రంప్. ఆయన గతంలో సౌదీ అరేబియాలో జరిగిన ఓ సదస్సులో చేసిన హెచ్చరికకు ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాల్లోని లోతులు పూర్తిగా సరిపోతాయంటున్నారు అంతర్జాతీయ పరిణామాల విశ్లేషకులు. 2017 మే మాసంలో సౌదీ అరేబియాలోని రియాద్లో అరబిక్ ఇస్లామిక్ అమెరికన్ సదస్సు జరిగింది. సరిగ్గా ట్రంప్ మొదటిసారి బాధ్యతలు చేపట్టిన కొద్ది నెలల్లోనే జరిగిన సమావేశం అది. అప్పుడే ట్రంప్ పూర్తి క్లారిటీతో ఆ సదస్సులో ప్రసంగించడం విశేషం. ఆనాటి ప్రసంగంలోని తన మాటలనే ఇప్పుడు ట్రంప్ అమలు చేస్తున్నాడని అంతా చెప్పుకుంటున్నారు. ఆనాటి ట్రంప్ వీడియో ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆనాటి ట్రంప్ ఉపన్యాసంలోని కీలక అంశాలు నిజంగా ఆయనలోని దార్శనికతను పట్టిచూపుతున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రపంచ జనాభాలోని 65% ప్రజలు 30 ఏళ్లలోపు వారేనని, ఎంతో భవిష్యత్తు ఉన్న అలాంటి తరం కేవలం టెర్రరిజం వల్ల అర్ధాయుష్తో అంతమైపోతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. దేవుడి పేరిట జరిగే ప్రతి టెర్రర్ యాక్టివిటీ కూడా అనేక మంది యూత్ను పొట్టన పెట్టుకుంటోందని, టెర్రరిస్టులు నిజమైన దైవ విశ్వాసకులు కారని, వారు కేవలం మృత్యువును మాత్రమే ప్రార్థిస్తున్నారంటూ నిర్మొహమాటంగా మాట్లాడాడు ట్రంప్. ఈ రక్తపాతాన్ని అరికట్టకపోతే ఈ భూమ్మీదికి రావాల్సిన అనేక తరాలు అసలు రాకుండానే పోతారని, దీన్ని ఖండించని ప్రతి వ్యక్తి కూడా అందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఐస్ బ్రేక్ చేశాడు. అలాంటి చర్యలను ఖండించకపోతే చూసీ చూడనట్టుగా వ్యవహరించి మద్దతుగా నిలిస్తే మీ దేశాల ప్రజల నుంచి, చరిత్ర నుంచి, అలాగే ఆఖరుకు ప్రజలందరి బాగోగులు కోరుకునే ఆ దేవుడి దృష్టిలో కూడా నిందకు గురవ్వాల్సి వస్తుందంటూ నిర్మొహమాటంగా కుండబద్దలు కొట్టాడు ట్రంప్. 65% of its population is under the age of 30. Like all young men and women, they seek great futures to build, great national projects to join, and a place for their families to call home. But this untapped potential, this tremendous cause of optimism, is held at bay by bloodshed and terror. There can be no coexistence with this violence. There can be no tolerating it, no accepting it, no excusing it, and no ignoring it. Every time a terrorist murders an innocent person and falsely invokes the name of God, it should be an insult to every person of faith. Terrorists do not worship God, they worship death. విధ్వంసమే ఊపిరిగా జీవిస్తున్న టెర్రరిస్టుల దుష్కృత్యాలలో ఎలాంటి సైన్సూ లేదంటూ ట్రంప్ ఆనాడే మరింత సున్నితమైన చురకలంటించటం విశేషం. మతాన్ని గురించి మాట్లాడకుండా ఆ మతస్థులు అవలంబిస్తున్న టెర్రరిజం యాక్టివిటీస్ను ప్రోత్సహించటం లేదా సానుభూతి చూపించే వ్యక్తులకు ట్రంప్ వ్యాఖ్యలు కర్రు కాల్చి వాత పెట్టాయంటున్నారు. ట్రంప్ మాట్లాడుతున్న కొద్దీ మిడిల్ ఈస్ట్లోని దాదాపు అన్ని ఇస్లామిక్ దేశాల అధినేతలు కూడా తలవాల్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందంటే అతిశయోక్తి కాదేమో. ఆ సదస్సులో పాల్గొన్న ఇస్లామిక్ దేశాల అధిపతుల మొహం ఏ విధంగా పాలిపోయిందో ఈ విజువల్సే సాక్ష్యం. ఆ సదస్సులో మిడిల్ ఈస్ట్ దేశాలకు ట్రంప్ ఓ సూచన కూడా చేయడం విశేషం. ఇస్లామిక్ టెర్రరిజంతో అన్ని మిడిల్ ఈస్ట్ దేశాలు కూడా రక్తమోడుతున్నాయని, ఈ అర్థంపర్థం లేని మతి భ్రమించిన టెర్రరిస్టులను బయటకు సాగనంపడంలో వారంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ ఓ అద్భుతమైన సూచన కూడా చేశాడు ట్రంప్. ఇస్లామిక్ దేశాలనగానే అవన్నీ కూడా ఐక్యంగా ఉంటాయని అనేక దేశాల్లో ఓ సాధారణ అభిప్రాయం ఉంది. కానీ వారిలో ఐక్యత లేదని ట్రంప్ చెప్పకనే చెప్పాడు. అందుకే ఇస్లామిక్ దేశాల్లో వేళ్లూనుకున్న ఐసిస్, ఐసిల్, ఇతర జిహాదీ శక్తులను
తరిమేయాలంటే అసలైన దేవుడి సైన్యాలన్నీ ఐక్యంగా ముందుకు కదలాల్సిన అవసరం ఉందంటూ ఇప్పటివరకు ఎవరూ ఇవ్వని సూచన ఇచ్చాడు ట్రంప్. మిడిల్ ఈస్ట్ దేశాల అధినేతలు, అక్కడి ప్రజలు, వారి కుటుంబాలు ప్రాణాలతో ఉండాలంటే, భవిష్యత్తులో బతికుండాలంటే వారే నిర్ణయం తీసుకోవాలన్నాడు. వారి ముందు రెండే అవకాశాలున్నాయని, ఒకటి వారిని అమెరికా చేత తరిమేయించటం, రెండోది వారే తరిమేయటం. కానీ ఈ రెండు అవకాశాల్లో మిడిల్ ఈస్ట్ దేశాలే టెర్రరిజాన్ని తరిమేసే నిర్ణయాలు తీసుకోవడం సముచితంగా ఉంటుందని గట్టి వార్నింగ్ ఇచ్చాడు. America is prepared to stand with you in pursuit of shared interests and common security. But the nations of the Middle East cannot wait for American power to crush this enemy for them. The nations of the Middle East will have to decide what kind of future they want for themselves, for their country, and frankly, for their families and for their children. It's a choice between two futures, and it is a choice America cannot make for you. ఇప్పటివరకు అన్ని దేశాల్లో టెర్రరిజాన్ని ఎగదోస్తుంది అమెరికానే అని అంతా చెబుతారు. అందులో నిజం కూడా ఉందనుకోండి, అది వేరే విషయం. ఇస్లామిక్ దేశాల్లో టెర్రరిస్టు శక్తులను గుర్తించి వారికి శక్తినిచ్చి అరాచక శక్తులుగా మారటానికి అవసరమైన ఆయుధ సంపత్తిని అధికారికంగా అమ్ముకుంది అమెరికానే. కానీ అది గతం అంటున్నారు విశ్లేషకులు. ఈ క్రమంలో చూసినప్పుడు ట్రంప్కు ముందు అమెరికా పాలసీ, అలాగే ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికా పాలసీగా పోల్చుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఆఫ్ఘనిస్తాన్నే తీసుకుంటే ఆ దేశంతో ఆయుధ ఒప్పందాలను, కర్జాయితో చేసుకున్న ఒడంబడికలను రద్దు చేయాలనే నిర్ణయం తీసుకున్నది ట్రంప్ మహాశయుడే. ఆఫ్ఘన్లో తాలిబన్లతో పోరాటం వల్ల అమెరికాకు వచ్చేదేమీ లేదని, ఇది అమెరికాకు అనవసరపు భారమని ఆనాడే ట్రంప్ కుండబద్దలు కొట్టాడు. కానీ బైడెన్ వచ్చాక దాన్ని కొనసాగించాడు. ఆఖరు నిమిషంలో దేశమంతా తాలిబన్ల కైవసం అయిపోయాక సైన్యాన్ని ఉపసంహరించుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు బైడెన్. ఏమీ చేయలేక అమెరికా చేతులెత్తేసిందనే పేరు రావడానికి బైడెన్ నిర్ణయం కారణమైందన్నది చరిత్ర చూపుతున్న రుజువు. కానీ ట్రంప్ అందుకు భిన్నంగా టెర్రర్ శక్తులతో ఎలాంటి రాజీ లేకుండా నిర్మొహమాటంగా వ్యవహరిస్తున్నాడన్న క్రెడిట్ కొట్టేయడం విశేషం. ప్రతి పెద్ద నిర్ణయానికి అమెరికా మీద ఆధారపడకూడదని ఇంత క్లియర్గా చెబుతున్న ట్రంప్ అలాంటి అవకాశాలను అమెరికాకు గతంలో అనేక ఇతర దేశాలే ఇచ్చాయంటూ ఇండైరెక్ట్ గా హింట్స్ ఇవ్వడం గమనించాలంటున్నారు నిపుణులు. టెర్రరిజాన్ని కేవలం మిడిల్ ఈస్ట్ సమస్యగా భావించరాదని, అది ప్రపంచ సమస్యగా చూడాలని, అందుకే అంతా ఐక్యంగా ముందుకెళ్లాలని అంటున్నాడు. అమెరికా మీద ఆధారపడకూడదని, అలా చేస్తే అమెరికాకు పూర్తి స్వతంత్రంగా వ్యవహరిస్తుందంటూ అవుట్ రైట్ వార్నింగ్స్ అప్పట్లోనే ఇవ్వడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. 2020 ఎన్నికల్లో మళ్లీ ట్రంప్ వచ్చి ఉంటే గనక టెర్రరిజాన్ని కూకటివేళ్లతో పీకిపారేసే అనేక నిర్ణయాలు ఈపాటికే అమల్లోకి వచ్చి ఉండేవంటున్నారు. ఆ ఎన్నికల్లో డెమోక్రాట్లకు మద్దతిచ్చే ఎన్జీఓలు, జార్జ్ సోరోస్ వంటి చాప కింద నీటిలాంటి సంస్థలు ఏకోన్ముఖంగా పనిచేసి విజయం సాధించారు. కానీ మళ్లీ అవే సంస్థలు బైడెన్ తప్పుడు నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలతో విసిగిపోవడం విశేషం. బైడెన్ నిర్ణయాల పర్యవసానంగానే అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగిందని, ఆర్థిక భారం విపరీతంగా పెరిగిపోయిందని, ఉక్రెయిన్ వారుకు సహకరించి అనవసరంగా చేతులు కాల్చుకున్నారని అంతా విమర్శించటం గమనించాలంటున్నారు. ఇందులో భాగంగానే అప్పుడు పూర్తికాని పనులను ఇప్పుడు ట్రంప్ పూర్తి చేస్తున్నాడని, అమెరికాలో ఉన్న ఇస్లామిక్ సానుభూతిపరులు, టెర్రరిస్టు మూలాలు గల అక్రమ వలసదారులను వెనక్కి పంపిస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దేశాన్ని వాషౌట్ చేసే క్రమంలోనే ఇమ్మిగ్రేషన్ పాలసీలో పూర్తి మార్పులు చేర్పులు చేశారంటున్నారు. ఎన్నికలకు ముందు కూడా ట్రంప్ తాను అధికారంలోకి వచ్చాక ఉక్రెయిన్ రష్యా వార్ క్లోజ్ అయిపోతుందని, మూడో ప్రపంచ యుద్ధానికి ఛాన్సే లేదనే ప్రకటనలు చేయడం విశేషం. భవిష్యత్తులో ఎలాంటి యుద్ధ వాతావరణం ఏర్పడకూడదంటే ఎంతో పవిత్రమైన మీ ప్రదేశాల నుంచి, మీ ప్రార్థనా స్థలాల నుంచి, మీరుండే మొహల్లాల నుంచి తరిమివేయాలని నిష్కర్షగా చెప్పాడు ట్రంప్. A better future is only possible if your nations drive out the terrorists and drive out the extremists. Drive them out. Drive them out of your places of worship. Drive them out of your communities. Drive them out of your holy land. And drive them out of this earth. మొత్తానికి ట్రంప్ గత హయాంలో ప్రవచించిన తన విదేశాంగ పాలసీని, ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్తో తాను ఎలా ఉండదలుచుకున్నాడో ఆనాడే చెప్పిన ట్రంప్ ఇప్పుడు సేమ్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తుండడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆయన వీడియో సోషల్ మీడియాకు వచ్చిన 4-5 రోజుల్లోనే మిలియన్ల కొద్దీ ప్రజలకు రీచ్ అయిపోయింది.